వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తాడికొండ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీని ఎదుర్కొని నిలబడే శక్తి సామర్థ్యాలు మేడికొండూరు మండలానికి దాండిగా ఉన్నాయని వైఎస్ఆర్సీపీ తాడికొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వనమాబాల వజ్రబాబు అన్నారు. గురువారం రాత్రి మేడికొండూరు మండలం పేరేచర్ల రవీంద్ర హోటల్ సమీపంలో గురువారం జరిగిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఏడాది గడిచినా ఒక్క హామీని సక్రమంగా అమలు చేయలేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ పాంప్లెట్స్ మీద మీకు అక్కడ క్రియాత్మకంగా చూసుకోండి. ఒకసారి ఈ పాంప్లెట్స్ పట్టుకోవాలి, చేత పట్టుకోవాలి, ఫోటోలు ఇస్తాను. నేను చెప్పినప్పుడు ఏ ముఖ్యమంత్రి కూడా గ్రామ సచివాలయాల గురించి కానీ గ్రామ సచివాలయం గురించి సర్వీస్ విషయంలో కానీ ఒక గ్రామ స్థాయిలోనే ఒక 8 భాషల యూనిట్స్ పెట్టి వాళ్ళందరికీ కూడా సేవలు గ్రామంలోనే డెలివరీ చేయొచ్చు. మేడ్చూరు ఎంఆర్ ఆఫీసులు, ఎంపీఓ ఆఫీసులు తేవాల్సిన అవసరం లేకుండా చేసి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఇంకొకటి ప్రతి పిహెచ్సిలో కాకుండా మళ్ళీ గ్రామంలో పిహెచ్సి 4 ఊళ్ళో కలిపి వీళ్ళందరికీ మెడికల్ చాలా ఇబ్బందిగా ఉంటుంది. ప్రతి ఊర్లో వెల్నెస్ సెంటర్ పెట్టాడు. రైతులకి ప్రతి ఊర్లో ఒక హార్టికల్చర్ అసిస్టెంట్ లేదా అగ్రికల్చర్ అసిస్టెంట్ ఇచ్చి రైతు భరోసా కేంద్రాలు ఇచ్చి ప్రతి ఒక్కరికి రైతుకి ఏం చేయాలో అది చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేశాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి సచివాలయాల్లో రైతు సంస్థలు వెల్నెస్ సెంటర్లు ఓపెన్ చేయడానికి వాటిని వాడుకోవడానికి తప్ప వీళ్ళు దాని అభివృద్ధి కోసం కానీ నాకు ఏది ఉన్నా కూడా నేను అల్టిమేట్ గా నా నాయకుడికి, నా పార్టీకి ద్రోహం చేశానంటే, నాకు వ్యక్తిగతంగా మీ మీద ఇబ్బందులతో ద్రోహం చేశానంటే, నేను పార్టీకి తీవ్ర నష్టం చేసినటువంటి ఆత్మ ప్రబోధంతో జీవించేటువంటి వ్యక్తిని నేను గుర్తుంచుకోండి. నేను ఎందుకు ఈ విధంగా చెప్తున్నానంటే, కార్యకర్త నుంచి సమన్వయకర్తగా వచ్చినటువంటి వ్యక్తిని రాబోయే రోజుల్లో మేడికొండూరు మండలంలో బూత్ లెవెల్లో బలంగా పనిచేసినటువంటి నాయకుడు మండల పార్టీ అధ్యక్షుడు కూడా ఆశీర్వాదాలు పనులు గుర్తుంచుకోండి. నేను ఈ సందర్భంగా అందరూ కూడా ఆలోచిస్తా ఉండాలి. కష్టపడి పనిచేయాలి, పార్టీ పట్ల విజయంతో ఉండాలి, పార్టీ పట్ల కమిట్మెంట్తో ఉండాలి. పార్టీ కనుచూపు మేర మొత్తం మన వ్యక్తిని చెప్పి చూస్తున్నా కోటిరెడ్డి గారు చెప్పినట్టు మనకు ఒకళ్ళు నచ్చారు, ఒకళ్ళు నచ్చలేదంటే నీకు నచ్చితేనే నాయకత్వం, నచ్చకపోతే కాదంటే పరోక్షంగా 100% పార్టీకి నష్టం చేస్తారంటే అటువంటి వ్యక్తులు ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే ప్రసక్తి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. గుర్తుంచుకోండి, ఇవాళ పార్టీ కష్టకాలంలో ఉంది, ప్రతిపక్షంలో ఉన్నాం, ఇబ్బందుల్లో ఉన్నాం, బాధల్లో ఉన్నాం. ఇవాళ మనం చేస్తున్న పార్టీ ఏంటి, మనం చేస్తున్న పని ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి 100% అండగా నిలబడాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాలి. నేనున్నా 24 గంటలు మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఏ గ్రామంలో సరే మాకు ఈ సమస్య ఉంది, మాకు ఇబ్బంది ఉందని చెప్పి కాగితో కబురు పెట్టండి. నిద్రపోయే టైం తప్పనించి మిగతా టైం మొత్తం కూడా మీ అందరికీ అందుబాటులో ఉన్నారో లేదో ఇక్కడ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా మీకు తెలుసు. అంటే ఏంటి, ఇవాళ మేము నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి దాకా లోపల బాధపడే నిమిషాలు గుర్తుంచుకోండి. ఎందుకు బాధపడతామంటే 2019-24లో జగన్మోహన్ రెడ్డి గారు అందించినటువంటి పరిపాలన ఇక్కడ కూర్చున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఇక్కడ కానటువంటి ప్రజలు కావచ్చు, లబ్ధి పొందినటువంటి కుటుంబాలు ఉన్నారా వాళ్ళు గుర్తుంచుకుంటారు. లబ్ధి పొందిన కుటుంబాల నుండి చేతులు చూపించారా? మరి అంత గొప్ప పరిపాలన అందించినటువంటి నాయకుల్ని ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం పెడుతున్నటువంటి కష్ట బాధలు, ఇబ్బందులు వాళ్ళకి కనపడట్లేదా? వాళ్ళకి కనిపిస్తుందా, కనిపించట్లేదా?
ఆ బాధలో మనం పాల్పంచుకోకపోవచ్చు, కానీ మన గ్రామాన్ని మనం ఒక పటిష్టవంతమైనటువంటి బలమైనటువంటి నాయకత్వంతో తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసినటువంటి అరాచకాలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, వీటన్నిటిని మరణం చేసుకొని మన గ్రామాన్ని, ప్రతి గ్రామాన్ని ఒక యూనిట్ గా చేసుకోవాలి. ఒక యూనిట్ ఏంటి? ఒక గ్రామం, ఒక తాటికొండ నియోజకవర్గం ఒక యూనిట్, గ్రామ పార్టీ అధ్యక్షుడు, గ్రామ పార్టీ నాయకులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు చాలా తీసుకున్నాం. వాళ్ళ దమ్మున్న వాళ్ళంతా తెలుగుదేశం పార్టీ 2029లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేయకుండా ఆపడగలిగే శక్తి మీకు ఉండాలి. మన గ్రామాన్ని మనం యూనిట్ గా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్ గా ఇచ్చే విధంగా మన గ్రామాల్లో మనం పనిచేసినప్పుడే జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళు ఆ విషయంలో ప్రతి నిమిషం మీకు అండగా ఉంటారు. ప్రతి దాంట్లో ముందుంటే మీకు అవసరం లేదు. కారణం ఏంటంటే ఇవాళ మనం కష్టాలు ప్రారంభం చేశాం. గతంలో ఎప్పుడు కూడా వైఎస్ఆర్ ప్రభుత్వంలో 2019-24 టైంలో కులం చూడ, మతం చూడ, పార్టీ చూడ, ప్రాంతం చూడ, ఇవాళ తెలుగుదేశం పార్టీ అని చెప్పి చెప్పుకునే ప్రతి నాయకుడు, కార్యకర్తలు కూడా ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ గారి నాయకత్వంలో లబ్ధి పొందినటువంటి వ్యక్తులే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని, ప్రారంభంలో అధినాయకుల దగ్గర నుంచి కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో మనకెందుకే అని చెప్పి నమ్మకం మనం ఉన్నామంటే ఖచ్చితంగా మన పార్టీకి నష్టం చేసే వ్యక్తులుగా మీరు భావించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. ఇవాళ కష్టకాలం, బాధలు, ఇబ్బందులు, మన బాధలు, మన ఇబ్బందులు సమస్త ఉన్నాయి. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక బలమైనటువంటి వాస్తవ రూపంలో కలుసుకోవడం, వాస్తవ రూపంలో కలుసుకోవడం. వాస్తవ రూపం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సామాజిక వర్గాల వారిగా చూసుకున్నా, అన్ని వర్గాల వారిగా చూసుకున్నా కూడా డిఎన్ఏ తెలుగుదేశం పార్టీని దీటుగా తట్టుకొని నిలబడగలిగిన శక్తి సామర్థ్యం నాయకత్వం తాటికొండ నియోజకవర్గంలో ఉంది. వేడికొండూరు మండలంలో ఎప్పుడు చూస్తున్నా కూడా మీరు వేడికొండూరు మండలంలో ఎక్కడ ఎటువంటి ఒడిదుడుకు, ఎట్లాంటి పరిస్థితుల్లో నాయకుల మధ్య సమన్వయ లోపం ఉన్నప్పటికీ కార్యకర్తలు, గ్రామాల్లో గ్రామ పార్టీ అధ్యక్షులు, గ్రామంలో నాయకులు వాళ్ళ యొక్క గ్రామాన్ని వాళ్ళ ఉపస్కంధాలు వేసుకొని ప్రతి గ్రామాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ తీసుకెళ్ళి చరిత్ర అయితే మాత్రం వేడికొండూరు మండలంలో మీ అందరి మీద ఉందని చెప్పి మీరు అందరూ చేశారని చెప్పి నేను గతంలో అయితే 2024 నేను ఎందుకంటే మీ అందరితో కూడా అన్ని విషయాలు మాట్లాడదాం అనుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు కోటిరెడ్డి గారు మాట్లాడేది విన్నాను, జిలాని గారు మాట్లాడేది విన్నా, వేదిక మీద పెద్దలు మాట్లాడేది అన్ని కూడా నేను విన్నాను. కాబట్టి మీతోటి 2 విషయాలు, బాబు షూరిటీ, మోసం గ్యారెంటీ, అది కీలకమైన విషయం. కానీ కార్యకర్తలు, నాయకులు అందరితో కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను ఈ సందర్భంగా మీ అందరితో కూడా మనసు విప్పి మనందరం కుటుంబం కాబట్టి మాట్లాడుతూ ఉన్నాను. నేను చూశాను, 1978 నుంచి వేడికొండూరు మండలం సత్తెనపల్లిలో కొన్ని కాలాలు ఉన్నప్పటికీ జరిగినటువంటి పరిణామాలన్నింటినీ చూసుకుంటే వేడికొండూరు మండలం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి వస్తే ఒక 500, 1000, 1500 మెజార్టీ, వైసీపీకి వస్తే 2000 ఆ విధమైనటువంటి మెజార్టీ చూసినటువంటి పరిస్థితి కూడా చూశాను. నేను మీకు పాటిస్తా ఉన్నాను, గుర్తుంచుకోండి. నేను వచ్చిన దగ్గర నుంచి 8 నెలలు 9 కాలం నుంచి నేను పనిచేస్తున్న విధానాన్ని మీరు చూసుకోండి. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీలాగా కూర్చున్న కార్యకర్త స్థాయి నుంచి ఈ స్థాయికి సమన్వయంగా వచ్చానంటే పార్టీ పట్ల, పార్టీ అధినాయకుల పట్ల నాకున్నటువంటి విధేయత ఏంటంటే నా లక్ష్యం, నా ఆలోచన, నా చూపు ఎప్పుడు నాకు ఒకే ఒక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. గుర్తుంచుకోండి, ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, మన మీద మన ఎదుగుదల చూసి, మన పనితీరు చూసి, మన ఐక్యతను చూసి మన పెద్ద ప్రతి ఒక్కరిని కూడా పెద్ద నాయకుల దగ్గర నుంచి చిన్న నాయకుల దాకా మాట్లాడితే కేసులు పెట్టి, మాట్లాడితే భయప్రాంతం చేసి మన ఎవరు ముందుగానే కూడా ఏదో చేయాలని చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకున్నాం కాబట్టి, ఒక మంచి ప్రజలు పనిచేస్తున్నాం కాబట్టి అలాంటి బెదిరింపులకి భయపడే స్థాయి కాదు మంది. ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగానే పోరాడుతున్నాడు, మనం కూడా ఒంటరిగానే పోరాడతాం. కేసులు అందరికి తెలిసినవే, పోలీసు వారు కూడా ఏం చేయలేక పాపం ఏం చేస్తున్నారు.
కానీ నేను అనుకుంటున్నా రాబోయే రోజుల్లో మనం చెప్పిన కూడా పోలీసు. కానీ మనం ఏం చేయాలంటే మనందరం కూడా రాష్ట్ర నాయకుల దగ్గర నుంచి గ్రామ స్థాయి దాకా సమన్వయంతో పనిచేయాలి. జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలి. ఏమిటి గెలిపించాలి? ప్రతి ఒక్కరూ తన గ్రూప్ కాదు, మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి గ్రూప్. మనందరం కూడా డైమండ్ బాబు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తాడికొండ నియోజకవర్గాన్ని అపురూపంగా గెలిపించే విధంగా పనిచేయాలి. మాట కలుపుకోవాలి, పెద్దల మాట వినాలి. గతంలో మనకి ఎన్నో ఉండొచ్చు, మనం చాలా నష్టపడి ఉండొచ్చు. అవన్నీ ఒకెత్తైతే రేపు 2.4 వస్తుంది అన్న చెప్పాడు. పనిచేసే వాళ్ళని గుర్తు పెట్టుకుంటాను, పనిచేసే వాళ్ళని చాలా దగ్గరగా చూస్తాను. గతం కాదు, ఈరోజు మీరే నాయకులు, మీరు అక్కడ పనిచేయండి, మీ గురించి నేను చూసుకుంటాను అని మనకు భరోసా ఇచ్చాడు.